చంపినవాడు ఎవరో హంతకుడు అనుకుందాం, హంతకుడు అనే ఒక పేరు ఇద్దాం. హంతకుడు చంపి పారిపోవాలి కదా, పారిపోకుండా అక్కడే నిలబడ్డాడుగా. ఎందుకు చంపాడో ప్రపంచానికి తెలియాలి. తను ఎందుకు చంపాడు అనేది ప్రపంచానికి తెలియాలా, అందుకోసం నిలబడ్డాడు అక్కడే. ఉరికంబాన్ని ఎక్కడానికి సిద్ధమయ్యాడు. పారిపోలా, తను పిరికి పడ్డలాగా తను అనుకున్నది సాధించాడు. కానీ ఇక్కడ ఆయనకి మరణశిక్ష విధించినప్పుడు హయ్యర్ కోర్టుకి అప్పీల్ చేసుకుంటే ఎందుకు నెహ్రూ దానికి అడ్డుపడ్డారు? నెహ్రూ అడ్డుపడలా, తనే వద్దన్నాడు. ఓకే. అంబేద్కర్ స్వయంగా గాడ్సే దగ్గరికి వెళ్ళి నేను వాదిస్తాను నీ తరఫున అంటే వద్దన్నాడు. తెలుసా నీకు? చదువు, అంబేద్కర్ రచనలు చదువు, తెలుస్తుంది నీకు. ఇంకో సంగతి తెలుసా? గాడ్సే బాధించినటువంటి విధానం విని మరణశిక్ష వేయడానికి అవకాశం లేదని చెప్పి డిక్లేర్ చేసుకున్న తర్వాత నెహ్రూ ఒత్తిడి మీద మొత్తం అన్ని క్లోజ్ చేసి అతనికి మరణశిక్ష విధించారు. ఇదంతా డాట్స్ కనెక్షన్ మళ్ళీ. అండ్ గాంధీని చంపడం వల్ల అత్యంత సంతోషపడ్డటువంటి వాడు ఎవడో తెలుసా? నెహ్రూ.